కనపడతాయి మనకి. అలాగా ఆ శకునాల్లో భాగంగా యాత్ర 2 అని ఒక సినిమా వచ్చింది అన్నమాట. యాత్ర 1 అంటే యాత్రే, ఇది 2 వచ్చాక అది 1 అయింది. యాత్రలో అది రాజశేఖర రెడ్డి గారి కథ కాబట్టి, ఒక చనిపోయిన ఆయన కథ, ఒక మంచి వ్యక్తి కథ కాబట్టి పెద్ద కలెక్షన్లో బ్రహ్మాండం బలిగోందం కాకపోయినా ఆ కాస్ట్ రికవర్ అయింది. ఇప్పుడు ఒక పొడుగ్గా ఉన్న వ్యక్తిని సెలెక్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్లో పెట్టారు. చాలా మన కళ్ళెదురుగుండా జరిగినవన్నీ కూడా వక్రీకరించి ఆ సినిమా తెస్తారు. అసలు సరే చూసాక బాగోలేదంటూ వేరు, అసలు చూడటానికి ఎవరు రావట్లే ఆ సినిమాకి. యాత్ర 2 నిన్న నైజాం అయితే తెలంగాణలో పక్క రాష్ట్రంలో 12% ఓవరాల్ ఆక్యుపెన్సీ. ఇవాళ అయితే ఏ 3 5 ఉంటుంది, ఎవడో దరిదాపులు కూడా తెలుసులా. ఇవాళ మార్నింగ్ నేను కొందరు డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడా. తిరుపతి వేల్రామ్స్ థియేటర్లో మార్నింగ్ షోకి ఒకటే టికెట్ తెలియదు, సింగిల్. కనీసం 175 టికెట్లు కూడా. సరే ఎమ్మెల్యే సీట్లు ఎలాగో రావు, ఒక 175 సీట్లన్నా ఆ సినిమా హాల్లో ఫుల్ అయ్యేలాగా జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులు టికెట్లు అయితే కొనగలుగుతున్నారు, కానీ హాల్లోకి జనం అయితే రావటం లేదట. ఆల్మోస్ట్ త్రూఅవుట్ ది స్టేట్ ఈ ఎమ్మెల్యేలు వీళ్ళు బలవంతంగా టికెట్లు కొని కూల్ డ్రింక్స్ కూడా ఆ టికెట్తో పాటు కూల్ డ్రింక్ కూడా 100 రూపాయలు కవర్లో పెట్టి పలానా థియేటర్లో రాజమండ్రి ఓరసీలో ఉంది, లేకపోతే పలానా ఊళ్ళో ఉందంటే కూడా సినిమా హాల్కి వెళ్ళలేదు. ఏదో జగన్మోహన్ రెడ్డి భక్తులందరూ తెగొచ్చేస్తారనుకుంటే చాలా చోట్ల నిన్న మార్నింగ్ షో కూడా సింగిల్ పర్సన్ లేక మార్నింగ్ షోలు కూడా ఆపేసినట్టుగా. ఎందుకంటే నాకు కొన్ని సినిమా కనెక్షన్లు ఉన్నాయి కాబట్టి థియేటర్లో వాళ్ళతో మాట్లాడితే తెలిసింది ఏంటంటే కలెక్షన్లు లేవు. ఎక్కడైనా టికెట్లు తెగిన లోపల జనం లేరు. ఏదో చూసిన కొద్దిమంది రివ్యూ రాస్తే అందులో చెప్పింది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు సంజయ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారో అందరికీ తెలియకపోయినా నాలాంటి కొందరికి తెలుసు. మరి ఆయన్ని ఎక్కడో ఉంటే కలకత్తాలో ఉంటే ఎతికెతికి పట్టుకుని ఆ మెసేజ్ చెప్తే ఆ తర్వాత ఆయన అక్కడికి వెళ్ళింది లేదు, ఆయన కోసం వెతికింది లేదు. ఇది అందరికీ తెలుసు. ఆయన ఏదో ఎమ్మెల్యేలు మొబిలైజ్ చేసి సీఎం అని చెప్పి రాయించుకున్నాడు అన్న సంగతి తెలుసు. బాడీ ఈయనట ఈ సినిమాలో పౌరాలు కొట్టుకు వెళ్ళాడట, వెళ్ళి అంతా ఎతికాడంట. ఎవరికీ దొరకలేదు, కానీ ఈయనకి ఒక కాగితం దొరికిందంట. ఆ కాగితం మీద ఇచ్చిన మాట ఎప్పుడూ తప్పకూడదని చెప్పి ఒక స్లిప్ దొరికిందంట. ఆ స్లిప్ చూసిన తర్వాత మరి మా వాడు మాట తప్పి టైప్ అని చెప్పి మరో స్లిప్ రాసి ఆయన వెళ్ళిపోయాడా. జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తాడండి, ఆ స్లిప్ చూడటం ఏంటి, మాట తప్పకరా అని చెప్పి చెప్పటం ఏంటి. అది చూసి ఈయనలో చాలా పెనుమార్పు వచ్చిందట. ఇంకా కాడి నుంచి మాట తప్పటమే పనిలో పెట్టుకున్నట్టున్నాడు. సో ఇలాగా ఎలవ జోకులట సినిమాలో. సో ఈ రకంగా రకరకాల కార్టూన్లతో చెల్లి వదిలిన బాణం, అదే జగనన్న వదిలిన చెల్లి బాణం అసలు సినిమాలో లేదట. సో ఆ పాదయాత్ర అంతా ఆ విజయమ్మ గారి మీద ఇంకెవరి మీద నడిపించారు. అసలు చెల్లి ఊసే ఈ సినిమాలో లేదు. అలాగే నిన్న బెయిల్ వచ్చిన కోడికత్తి సీన్ ఎపిసోడ్ కూడా లేదు. కనీసం సీన్ నిజంగా పురుషులు చూపెట్టవచ్చు కదా అందులో. మరి ఎందుకులే కాంట్రవర్సీ అనుకున్నారు. మరి ఎన్నికల్లో ఆయన ఏదో బ్రహ్మాండంగా నెగ్గినట్టు చూపెట్టిస్తారు, కానీ మరి దానికి కారణభూతమైన బాబాయి హత్య కానీ మరి కోడికత్తి సీన్ కానీ ఈ రెండు కూడా తీసేశారు. అసలు గుడ్డోడు సీన్ అయితే మరీ దారుణం. అడాడో గుడ్డోడు
నాకు కళ్ళు కనపడవు కానీ నీకు కనపడతాయి కదా అని చెప్పి రెడీగా ఉన్నా అంట కదా. అది ఈయన ఎక్కడికి వెళ్ళాడు? చీకట్లో ఒంటరిగా వెళ్ళి చూస్తాడు. అసలు 500 మంది పోలీసులు ఉంటేనే పరదాలు కట్టుకుని బ్యారికేట్లు కట్టుకుని తిరుగుతూ ఉంటే రోడ్డు మీద ఒంటరిగా వెళ్ళి మరి చీకట్లో కూర్చున్న గుడ్డోడితోటి మాట్లాడతాం. ఇవన్నీ ఎవరి గురించో ఎవరో సూచి చెప్తే పర్లా, మన కళ్ళెదురుగా ఉండే వ్యక్తి అంత ఇటువంటి స్వభావం కలవాడిని, ఒక మహోన్నత స్వభావం కలవాడుగా మరి అలా చిత్రీకరిస్తే మరి ప్రజలు ముందే ఊహించి ఈ సినిమాని యాత్రలో పాల్గొనడానికి ఎవరో రాలేదు. సో యాత్ర 2 ఈజ్ ఏ డిజాస్టర్. టికెట్లు తెంపిన లోపల మనుషులు రాట్లా. సో ఇదొక లిట్మస్ టెస్ట్ అని చెప్పి నేను ముందు నుంచి చెప్తున్నా. ఏదైనా ఒక మనిషి మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు మరి ఫ్రీగా చూపెట్టినా, కూల్ డ్రింక్లు ఇచ్చినా, లేదు రేపు పొద్దున్న 500 రూపాయలు ప్యాకేజ్ ఇచ్చినా, చివరిదాకా కూర్చున్నట్టుగా 500 అన్నా కూడా ఎవడో వచ్చే పరిస్థితి లేదు. పాపం దీని పరిస్థితి ఎలా ఉంటే మా మిత్రులు రామ్ గోపాల్ వర్మ గారి సినిమా నిన్న ఫైనల్గా సెన్సార్ క్లియర్ అయింది. మరి ఆ సినిమా వచ్చేటప్పటికి ఈ సినిమా ఎలా వెళ్ళిపోద్ది? యాత్ర 2 పరలోక యాత్ర. సో నెక్స్ట్ వ్యూహం సినిమా రిలీజ్ కాబోతుంది. బాగోవచ్చు ఆ సినిమా. నేను ఇంత ముందు కూడా చెప్పా, వ్యూహం రామ్ గోపాల్ వర్మ గారు మంచి దర్శకుడు, అద్భుతమైన సినిమాలు ఎన్నో తీశారు. ఒక శివే కాదు, ఒక రంగీలా కాదు, ఒక క్షణక్షణం, అలా ఎన్నో, ఒక సర్కార్. సో ఈ మేడ్ సెవరల్ వండర్ఫుల్ మూవీస్. కానీ మరి ఇక్కడ ఎంచుకున్న క్యారెక్టర్ రాంగ్ క్యారెక్టర్ కాబట్టి ప్రస్తుతం ప్రజలందరూ కూడా ఆ క్యారెక్టర్కి బాగా డిస్టెన్స్ అయ్యారు కాబట్టి సో డెఫినెట్గా మరి ఆ సినిమా బాగున్నప్పటికీ కూడా, అంటే కాలక్షేపానికి బాగున్నప్పటికీ కూడా ఐ డోంట్ థింక్ యాత్ర 2కి 2 లాగానే మరి బహుశా అఫ్కోర్స్ డైరెక్టర్ గారు నాకు మిత్రుడు. సో కాబట్టి సినిమా బాగుంటుందని, కానీ